మీకో విషయం చెప్తా. మనకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చి సర్జరీ జరిగిందనుకోండి. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు. బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. సో, ఆ టైంలో మనం ఏం చేస్తాం? ఆ కొన్ని నెలల సమయాన్ని మనము ఎలా గడుపుతాము? ఫ్రెండ్స్, ఇదే సిట్యుయేషను కరీంనగర్‌కి చెందిన 16 ఏళ్ల మనోహర్‌కి జరిగింది. 2021లో తనకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. 3 సార్లు ఆపరేషన్ అయింది. సో, అతను స్కూల్‌కి వెళ్ళడం కూడా పాసిబుల్ కాలేదు. ఆ టైంలో అతను డిప్రెషన్‌లోకి వెళ్ళకుండా, సో, దేవుడా నాకెందుకురా ఇలా చేశావని బాధపడకుండా, లేదా ఫోన్‌ని స్క్రోల్ చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్ చూసుకుంటూ, టైం వేస్ట్ చేసుకోకుండా, వాళ్ళ డ్యాడీకి చెప్పి ఒక ల్యాప్‌టాప్ కొనిపించుకున్నాడు. కొనిపించుకొని ఆ ల్యాప్‌టాప్ ద్వారా తను ఏఐ నేర్చుకున్నాడు. అదేవిధంగా కోడింగ్ నేర్చుకున్నాడు. యాప్ డెవలప్‌మెంట్ గురించి అన్నీ నేర్చుకున్నాడు. అన్ని స్కిల్స్ నేర్చుకున్నాడు. సో, మెల్లగా అతనికొచ్చిన బ్రెయిన్ ట్యూమర్ నుంచి రికవర్ అయ్యే టయానికల్లా ఈయన స్కిల్స్‌ని డెవలప్ చేసుకున్నారు ఆ టైంలో. పూర్తిగా క్యూర్ అయ్యేలోపు ఒక యాప్‌నే డెవలప్ చేశారు. దాని పేరే click.co. సో, ఇది ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫామ్‌కి సంబంధించిన యాప్. సో, ఫ్రెండ్స్, మన లైఫ్‌లో కూడా చాలా రకమైన క్రైసిస్ వస్తాయి. అది హెల్త్ పరంగా కావచ్చు, రిలేషన్‌షిప్ పరంగా కావచ్చు, లేదా మనీ పరంగా కావచ్చు. ఆ టైంలో మనం ఎలా ఉన్నామో, మనం ఏం చేస్తాము, మన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆ టయాన్ని మనం ఎంతగా డిప్రెషన్‌లోకి వెళ్లి వేస్ట్ చేస్తాము. వాటి నుండి మనం బయటపడడానికి మనమేం నేర్చుకుంటాం, లేదా వాటి నుంచి బయటపడడానికి మనమేం పని చేస్తామన్నదే ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఎప్పుడు ఏది మన లైఫ్‌లోకి వస్తుందో మనకు తెలియదు. సో, ఫ్రెండ్స్, వచ్చేది ప్రతీదీ కూడా మనకి ఏదో ఒక రకంగా ఒక లెసన్‌ని నేర్పడానికే మన లైఫ్‌లోకి వచ్చే సిట్యుయేషన్‌లు ఉంటాయి. సో, ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా బద్ధకంగా ఉండే మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ. ఫాలో ఫర్ మోర్.